సో టుడే మనం కొంపల్లిలో ఉన్న విల్లా నెంబర్ 40కి వెళ్తున్నాము. సో ఇక్కడ ఆల్రెడీ మనం 41లో మన ప్రాజెక్ట్ ఓకే అయింది అండ్ 42 విల్లా నెంబర్లో కూడా ఫైనల్ నెగోషియేషన్స్ రన్ అవుతున్నాయి అనమాట. సో ఈ వీడియోలో మనం ఏంటంటే మీరు కనుక విల్లా కొనుక్కొని ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసి ఇలాంటి షాఫ్ట్ వదిలేస్తే ఎలాంటి లిఫ్ట్ పెట్టుకోవాలని డౌట్ ఉంటే సో ఈ వీడియో మీకోసమే. సో జనరల్లీ దీని యొక్క డైమెన్షన్స్ చూస్తే ఇది 4 feet అండ్ డెప్త్ వచ్చేసి మనకి 5 feet ఇచ్చారు. సో దీంట్లో ఏ టైప్స్ ఆఫ్ ఎలివేటర్స్ పెట్టుకోవచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో బ్రీఫ్ ఇవ్వబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ గోయింగ్ టు టెల్ యూ అబౌట్ ద మోడల్స్, సో జనరల్లీ మనం చూస్తే బేసిక్ రిక్వైర్మెంట్స్ అంటే ఒక లిఫ్ట్ పెట్టుకోవాలి అనుకుంటే జనరల్ లిఫ్ట్ కంపెనీస్ ఏమేమి రిక్వైర్మెంట్స్ చూస్తాయి. దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ మనం అబ్జర్వ్ చేసేది పిట్. సో దిస్ పిట్ అనేది డెప్త్ వచ్చేసి 4 feet క్లియర్ ఇచ్చారనమాట. సో దీంట్లో మీరు ట్రాక్షన్ అయినా పెట్టుకోవచ్చు, ఎంఆర్ఎల్ అయినా పెట్టుకోవచ్చు, ఎంఆర్ఎల్ బెల్ట్ కూడా పెట్టుకోవచ్చు అండ్ హైడ్రాలిక్ కూడా పెట్టుకోవచ్చు. మీకు డౌట్ రావచ్చు, హైడ్రాలిక్కి పిట్ అవసరం లేదు కదా సార్, వీళ్ళు పిట్ ఇచ్చారు అనుకుంటే. సో మీకు ఇంట్లో పిట్ అవసరం లేదు, వాస్తుకి మీ పంతులు గారు వద్దన్నారు అనుకోండి, మనం పిట్ క్లోజ్ చేసి దీన్ని హైడ్రాలిక్ కింద కూడా కన్వర్ట్ చేయొచ్చు. అండ్ లెస్ పిట్ అంటే ఇంత కాకుండా ఒక 1 feet 2 feetలో పిట్ కావాలి అనుకుంటే మనము ఎంఆర్ఎల్ బెల్ట్ కానీ ఎంఆర్ఎల్ గేర్లెస్లో ఎల్ టైప్ కార్ఫ్రేమ్ మోడల్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో దీని యొక్క డైమెన్షన్స్లో సో యూ క్యాన్ హ్యావ్ ఆల్ ది ఆప్షన్స్ టు కీప్ ఎనీ కైండ్ ఆఫ్ ది ఎలివేటర్ అనమాట. సో ఐ థింక్ మీకు ఏ మోడల్ని పెట్టుకోవచ్చు అని ఒక క్లారిటీ వచ్చింది. అండ్ సెకండ్ థింగ్, మోస్ట్ ఆఫ్ ది కస్టమర్స్కి అవేర్నెస్ ఏముండదు అంటే అసలు ఆటోమేటిక్ ఎలివేటర్ అంటే ఏంటి, మాన్యువల్ ఎలివేటర్ అంటే ఏంటి, అసలు మాన్యువల్లో ఎన్ని టైప్స్ ఉంటాయి అండ్ ఆటోమేటికల్లో 2 types ఉంటాయి. సో దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడైతే మీ లిఫ్ట్ యొక్క డైమెన్షన్ అంటే విడ్త్ 4 feet ఉందనుకోండి, మీరు ఆటోమేటిక్ ఆప్షన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీకు ఓపెనింగ్ అనేది సెంటర్ ఓపెనింగ్ కాకుండా టెలిస్కోపిక్ ఓపెనింగ్. సో టెలిస్కోపిక్ అంటే ఏంటంటే ఒక డోర్ ఇంకా ఇంకో డోర్ వెళ్ళి 1 side ఓపెన్ అండ్ 1 side క్లోజ్ అవుతుంది కదా, దాన్ని టెలిస్కోపిక్ డోర్స్ అంటాము. సో ఇక్కడ మనకి ఈ షాఫ్ట్ డైమెన్షన్స్ ప్రకారం వెళ్తే ఇక్కడ మీకు కనుక ఆటోమేటిక్ వెళ్ళాలి అనుకుంటే 4 feet విడ్త్లో ఉన్న ఎనీ షాఫ్ట్ మనం టెలిస్కోపిక్ ఆటోమేటిక్ డోర్స్ కానీ వెళ్ళొచ్చు అనమాట. ఒకవేళ సెంటర్ ఓపెనింగ్ కావాలి అనుకుంటే ఇప్పుడు కస్టమైజబుల్ చాలా వచ్చాయి మార్కెట్లో. సో ఇఫ్ యూ వాంట్ టు గో విత్ దట్ మీకు 550 సెంటర్ ఓపెనింగ్ కానీ మేము ప్రొవైడ్ చేయగలుగుతాము. అది మీకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది బ్రాండ్ ఎనీ ఎలివేటర్స్ మీరు అడిగితే మేబీ వాళ్ళు మీకు చెప్పే అవకాశం ఉంటుంది. అండ్ బిఫోర్ గోయింగ్ టు అహెడ్ డీటెయిల్స్లో వెళ్ళే ముందు ఆటోమేటిక్ గురించి మీకు ఐ హోప్ సో మీరు అండర్స్టాండ్ చేసుకున్నారు. సెంటర్ ఓపెనింగ్ అంటే ఏంటి, ఆటోమేటిక్లో టెలిస్కోపిక్ అంటే ఏంటి అండ్ ఎందుకు టెలిస్కోపిక్ డోర్ పెట్టుకుంటారు, ఎందుకు ఆటోమేటిక్ పెట్టుకున్నారు అనే విషయానికి మీకు చెప్పాను. 4 feet అండ్ బిలో అండ్ 4 feet అండ్ అబోవ్ ఉంటే మనం ఏం చేస్తాం అంటే 4 feetలో ఉన్నప్పుడు టెలిస్కోపిక్ వస్తుంది, 5 feet అండ్ అబోవ్ అంటే సెంటర్ ఓపెనింగ్కి ఆప్షన్ ఉంటుంది. అండ్ దీంట్లో ఆటోమేటిక్లో 2 options చెప్పాను. మాన్యువల్లో మనం ఏ మోడల్స్ పెట్టుకోవచ్చు. సో జనరల్లీ ఇది విల్లా కాబట్టి ఐ విల్ స్టార్ట్ విత్ మీకు టెలిస్కోపిక్ స్వింగ్ డోర్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం టెలిస్కోపిక్ మాన్యువల్ డోర్ ఉంటుంది. సో వాట్ ఈస్ స్వింగ్ డోర్? సో మనకి స్వింగ్ డోర్ అనేది ఆఫీస్లో రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. ఓన్లీ అది సెమీ ఆటోమేటిక్ డోర్ అని కూడా అంటాము, ఎందుకంటే ఓపెన్ మాత్రం మనం చేయాలి అండ్ పుష్ చేసి ఓపెన్ అవుతుంది అండ్ ఆటోమేటికల్లీ క్లోజ్ అవుతుంది. అండ్ మీకు మాన్యువల్ డోర్, టెలిస్కోపిక్ మాన్యువల్ డోర్, ఇఫ్ మీకు aesthetics ఆర్ వెరీ ఇంపార్టెంట్ బట్ యూ వాంట్ టు గో విత్ ద బడ్జెట్, దెన్ టెలిస్కోపిక్ మాన్యువల్ డోర్స్ ఈజ్ ఎ రైట్ ఆప్షన్ ఫర్ యూ. ఎందుకు అంటే అంటిల్ అన్లెస్ మీరు డోర్ అంటే లిఫ్ట్ ముందు వచ్చే వరకు యూ డోంట్ నో ఇట్ ఈస్ ఎ ఆటోమేటిక్ ఆర్ మాన్యువల్. అండ్ అట్ ద సేమ్ టైం మీకు లుక్ వైజ్గా ఆస్థెటిక్ వైజ్గా మీ ఇంటీరియర్స్కి మ్యాచ్ అవుతుంది. అండ్ స్వింగ్ డోర్ కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. బట్ ద థింగ్ ఏంటంటే అంటే స్వింగ్ డోర్ అనేది చూడగానే తెలిసిపోతుంది ఇది మాన్యువల్ అని చెప్పి, బట్ టెలిస్కోపిక్ మాన్యువల్ డోర్ తెలియదు కాబట్టి దట్స్ ద రైట్ ఆప్షన్ అని చెప్పాను, ఎస్పెషలీ ఫర్ ద విల్లాస్ అండ్ ఇంటర్నల్ హోమ్స్కి. అండ్ ఇది కాకుండా ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి మనకి అంటే కొలాప్సబుల్ గేట్స్. సో కొలాప్సబుల్ గేట్స్ ఎవరు పెట్టుకోవాలి? చాలామందికి కొలాప్సబుల్ గేట్ అంటే ఇది సేఫ్టీ కాదు, పిల్లలు ఫింగర్స్ పెడతారేమో అండ్ గేట్ వేయకుండా లిఫ్ట్ వెళ్ళిపోతుందేమో, ఇలాంటివన్నీ చాలా మిత్స్ ఉంటాయి అండ్ కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో కొలాప్సబుల్ అనేది అవుట్ సైడ్ ఆఫ్ ది హౌస్ ఉన్నప్పుడు యూ కెన్ గో విత్ ద కొలాప్సబుల్. ఇట్స్ ఏ ఈజీ, మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది, బట్ ద ఓన్లీ థింగ్ ద యూసేజ్ అండ్ నీడ్ టు బి ఏ ప్రాపర్ అనమాట. సో బడ్జెట్ ఫ్రెండ్లీలో లోయెస్ట్ బడ్జెట్లో వెళ్ళాలి అనుకుంటే మీరు కొలాప్సబుల్కి వెళ్ళొచ్చు. మీడియం బడ్జెట్ అనుకుంటే టెలిస్కోపిక్ మాన్యువల్ డోర్ కానీ స్వింగ్ డోర్ కానీ వెళ్ళొచ్చు. బడ్జెట్ ఈజ్ ఎ నాట్ ఏ కన్స్ట్రెంట్, యూజర్ ఫ్రెండ్లీ ఉండాలి అనుకుంటే ఆటోమేటిక్ ఈజ్ అ రైట్ ఆప్షన్ ఫర్ యూ. సో ఇది మన యొక్క డోర్స్ గురించి. సో లెట్స్ సి గ్రౌండ్ ఫ్లోర్లో ఇలా ఉంది, పైన ఫ్లోర్లో అండ్ పెంట్ హౌస్లో ఎలా ఇచ్చారు, ఎలాంటి కన్స్ట్రక్షన్ ఉంది, మిషన్ రూమ్ అనేది ఎలా ప్రొవైడ్ చేశారు. యాజ్ యూ సెడ్ ఇన్ ద ఎర్లియర్
మీకు ఇందులో 3 టైప్స్ ఆఫ్ ఎలివేటర్స్ పెట్టుకోవచ్చు అని చెప్పాను. సో 3 టైప్ ఆఫ్ ఎలివేటర్స్లో మనకి ఏవైతే రిక్వైర్మెంట్స్ గ్రౌండ్ ఫ్లోర్లో కావాలో ఈ యొక్క షాఫ్ట్ అనేది ఇట్ ఈస్ ఫుల్ఫిల్లింగ్ ఆల్ అవర్ నీడ్స్. ఇది వచ్చేసి మనము ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. సో ఫస్ట్ ఫ్లోర్లో మీరు చూసినట్టే లైక్ గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే చూసారో ద సేమ్ షాఫ్ట్ సేమ్ ఉంటుంది. ఇక్కడ మీకు ఫస్ట్ ఫ్లోర్ మీరు ఇక్కడ ఈ షాఫ్ట్ని అబ్జర్వ్ చేస్తుంటే ద షాఫ్ట్ వాజ్ వెరీ క్లియర్. అంటే మీకు వాల్స్ ఏవైతే ప్లాస్టింగ్స్ ఉన్నాయో పైనుంచి కింది వరకు ఒకే లెవెల్లో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. లైక్ చాలా స్మూత్ ప్లాస్టింగ్ అండ్ ఒకే లెవెల్లో ఉన్నాయి. సో మీరు కనుక కన్స్ట్రక్షన్ మీ బిల్డర్తో కానీ మీరు కానీ చేయించుకుంటే ఎప్పుడైతే మనము లిఫ్ట్ యొక్క వాల్స్ కట్టేసి ప్లాస్టింగ్ స్టేజ్కి వెళ్తామో ప్లమ్ వైర్ అంటాం. మేస్త్రికి అర్థమయ్యేలా చెప్పాలంటే గుండు, పైనుంచి గుండు 3 సైడ్లో వేసుకొని ప్లాస్టింగ్ చేయించుకోవాలి. సో ప్లమ్ వైర్ వదిలి మనం ప్లాస్టింగ్ చేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు వాల్ యొక్క ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ ది డిస్టెన్స్ లెంత్లో కానీ విడ్త్లో కానీ మనకి ఏమవుతుంది ఈక్వల్ డైమెన్షన్స్ వస్తాయి. సో ఒకవేళ మీ యొక్క ప్లాస్టింగ్లో తప్పులు జరిగాయి అనుకోండి 1 ఇంచ్ ప్లాస్టింగ్ అవుట్ సైడ్ వచ్చినా మీరు క్యాబిన్లో 1 ఇంచ్ స్పేస్ కోల్పోతారు. ఇది చాలా మంది కస్టమర్స్కి అవేర్నెస్ ఉండదు. సో అందుకే ఈ పాయింట్ గురించి ఇంత స్ట్రెస్ఫుల్ చేసి చెప్పడానికి రీజన్ అదే అనమాట. సో మీరు కనుక మీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంటే కంపల్సరీ మీ బిల్డర్కి కానీ మీ సివిల్ ఇంజనీర్కి కానీ అండ్ వేరే ఎవరైతే పర్సన్స్ క్యారీ అవుట్ సివిల్ పర్సన్ మేసన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా గుండు దారం వేసుకొని ప్లాస్టింగ్ చేయాలి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎంట్రెన్సెస్. ఇది చాలామందికి తెలుసు, లిఫ్ట్ యొక్క ఎంట్రెన్స్లో వాల్స్ కట్టరు. సో కట్టొద్దు అంటిల్ అన్లెస్ మీరు ఏ మోడల్ పెట్టుకుంటున్నారో ఏంటి అని డిసైడ్ అయ్యేంత వరకు ఇది ఇలాగే వదిలేయాలి. సో సెకండ్ ఫ్లోర్లో మనకి ఏముంటుంది సేమ్ షాఫ్ట్ కంటిన్యూ అవుతుంది. బట్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్ ఎందుకు చూపిస్తున్నానంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్లో మనకి లిఫ్ట్ గురించి మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఎస్పెషలీ మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఎంత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానో మనకి సెకండ్ ఫ్లోర్లో కూడా ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. మీరు కనుక ఫోన్ కానీ మొబైల్ కానీ యూజ్ చేస్తుంటే పక్కన పెట్టి ఈ వీడియోని కరెక్ట్గా చూడండి. ఎస్పెషలీ హూ ఆర్ గోయింగ్ ఫర్ ద కన్స్ట్రక్షన్ అండ్ ఎవరైతే ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉన్నారో, ఎవరైతే లిఫ్ట్ పెట్టుకుంటున్నారో, ఎవరైతే సెంటరింగ్ అండ్ స్లాబ్ వర్క్స్ అవుతున్నాయో సో వాళ్ళు కనుక క్లియర్గా నా యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ పాజ్ చూడండి. సో ఈ విల్లా వచ్చేసి G+2 అనమాట. సో G+2 మీన్స్ ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ ఫ్లోర్. సో దీని తర్వాత ఇంకా ల్యాండింగ్ లేదు. సో మీకు చాలామందికి డౌట్స్ ఏమొస్తాయంటే నా లిఫ్ట్ ఇక్కడ లాస్ట్ ఫ్లోర్లో ఆగిపోతే నా మిషన్ యొక్క హైట్ ఎంత ఉండాలి అని డౌట్ వస్తుంది, రైట్? సో ఇది లాస్ట్ ఫ్లోర్ అనుకోండి, ఈ స్లాబ్ పైన నిలబడితే ఇక్కడ నుంచి మనం 12 ఫీట్లో కూడా స్లాబ్ వేసుకోవచ్చు, 14 ఫీట్లో వేయచ్చు, 15 ఫీట్లో కూడా వేయచ్చు అండ్ 16 ఫీట్లో కూడా వేయచ్చు. ఎందుకు ఇన్ని ఆప్షన్స్ ఇస్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు. మీరు ఆల్రెడీ ఏ మోడల్ పెట్టుకోవాలనుకుంటున్నారో ముందే డిసైడ్ అయిపోయి మీకు బడ్జెట్ ఓకే అవుతే ఇట్స్ బెటర్. దాని ప్రకారం మన యొక్క డైమెన్షన్స్ అనేవి మ్యాచ్ అవుతాయి. మీకు యూనివర్సల్గా నేను లిఫ్ట్ 1 ఇయర్ తర్వాత పెట్టుకుంటాను, 6 మంత్స్ తర్వాత పెట్టుకుంటాను, బట్ నా దగ్గర ఇప్పుడు బడ్జెట్ లేదు, బట్ సివిల్ వర్క్ రిలేటెడ్ వర్క్స్ కంప్లీట్ చేయాలి, సో స్లాబ్ కూడా కంప్లీట్ చేయాలి అనుకుంటే మై అడ్వైస్ ఈస్ ఈ ఫ్లోర్ నుంచి క్లియర్ 15 ఫీట్ హైట్లో యూ కెన్ హ్యావ్ ఎ స్లాబ్, క్లియర్ 15 ఫీట్ పైన. సో అది ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం టెరెస్కి వెళ్ళి కూడా చూస్తాము. సో 15 ఫీట్లో లేదు, ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ద ఆప్షన్ ఆఫ్ MRL అండ్ యూ కెన్ గో విత్ ఎ 12 ఫీట్ క్లియర్ హైట్ స్లాబ్. సో అంటే ఈ 10 ఫీట్లో స్లాబ్ రాకుండా డైరెక్ట్గా ఇఫ్ వన్స్ మనం వీడియో జూమ్ చేస్తుంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఏం చేశారంటే డైరెక్ట్గా ఈ ఫ్లోర్ నుంచి 14 ఫీట్లో స్లాబ్ వేశారు. ఎందుకంటే దే ఆర్ గోయింగ్ విత్ ద MRL కైండ్ ఆఫ్ ది ఆప్షన్. మీకు దీంట్లో MRL కూడా పెట్టుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ ఎ ట్రాక్షన్ ఆల్సో వీ కెన్ అకామిడేట్ ట్రాక్షన్ ఇన్ దిస్, బట్ వర్క్ చేయడానికి కొంచెం క్లమ్జీగా అండ్ చాలా కస్టర్డ్గా ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు హైడ్రాలిక్ వెళ్దాం అనుకుంటున్నారు అనుకోండి 10 ఫీట్లో మీ యొక్క స్లాబ్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు, రైట్? సో నేను చెప్పిన యూనివర్సల్ ఆప్షన్ లాస్ట్ ఫ్లోర్ నుంచి మీరు డైరెక్ట్గా 15 ఫీట్ క్లియర్ హైట్లో పెట్టుకుంటే యూ కెన్ గో విత్ MRL బెల్ట్, MRL గేర్లెస్ అండ్ ట్రాక్షన్. లేదు మీరు ముందుగానే డిసైడ్ అయ్యారు హైడ్రాలిక్ ఆప్షన్ అనుకుంటే 10 ఫీట్లో స్లాబ్ క్లోజ్ చేసేసేయండి. సో నౌ లెట్స్ గో టు ద మిషన్ రూమ్. సో వీళ్ళు మిషన్ రూమ్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, ఎలా ఉండాలి అనేది లెట్స్ చెక్ ఇట్ అవుట్. సో పెంట్ హౌస్లో మిషన్ రూమ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో మీకు ముందుగా చెప్పినట్టు దీని యొక్క మిషన్ రూమ్ యొక్క హైట్ ఆల్మోస్ట్ మనకి 4.5 వరకు ఇచ్చాడు, 4 to 4.5. సో ఈ మిషన్ రూమ్లో మీకు ముందుగా చెప్పినట్టు వీ కెన్ అకామిడేట్ ట్రాక్షన్ మోటార్ అండ్ అట్ ద సేమ్ టైం MRL మోటార్ పెట్టుకోవచ్చు అండ్ గేర్లెస్ మోటార్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఈ ప్రొజెక్షన్ ఏదైతే ఉందో మనకి యాక్చువల్గా షాఫ్ట్ సైజ్ వచ్చేసి
షాఫ్ట్ అంటున్నాను మీకు ముందు నుంచి. షాఫ్ట్ అంటే ఏంటంటే లిఫ్ట్ కోసం అయితే మనం ప్లేస్ వదిలేస్తామో, లిఫ్ట్ ట్రావెల్ చేసే హాయిస్ట్ ఉంటుందో దాన్ని షాఫ్ట్ అంటారు అనమాట. సో దీని యొక్క డైమెన్షన్ విడ్త్లో 4 అండ్ డెప్త్లో 5 అని చెప్పాను. బట్ మీరు ఈ వీడియోలో చూస్తుంటే దీని యొక్క డెప్త్ ఆల్మోస్ట్ మీకు 8 feet కనిపిస్తుంది. ఈ 3 feet యొక్క ఎక్స్టెన్షన్ ఇవ్వడానికి మేజర్ రీజన్ ఏంటంటే ప్యానల్ బోర్డ్ పెట్టుకోవడానికి, వర్షం వాటర్ లోపలికి రాకుండా ఉండడానికి ఈ ఎక్స్టెన్షన్ అనేది చేపిస్తాము. సో మీరు కూడా మీ ఇంటి దగ్గర కన్స్ట్రక్షన్ వితౌట్ మిషన్ రూమ్కి వెళ్తున్నప్పుడు ఈ ప్రొజెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే వర్షం వాటర్ లోపలికి వచ్చినప్పుడు, లైక్ వర్షం పడుతున్నప్పుడు వాటర్ లోపలికి ఎంట్రీ అవ్వకుండా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎనీ ఎలివేటర్ ఇన్స్టలేషన్ కంపెనీ కానీ, టెక్నీషియన్కి కానీ, సర్వీస్ పరంగా, ఇన్స్టలేషన్ అండ్ టెస్టింగ్ పరంగా ఈ యొక్క స్పేస్ అనేది పర్ఫెక్ట్గా ఏఆర్డి కానీ, ప్యానల్ బోర్డ్ కానీ అవన్నీ ప్లేస్ చేసుకోవడానికి ఈ స్పేస్ అనేది కరెక్ట్గా సఫిషియెంట్గా ఉంటుంది. రైట్? సో మిషన్ రూమ్ గురించి హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. ఎనీ డౌట్స్ యూ కెన్ కాల్ అస్, యూ కెన్ కామెంట్ అస్, వీ విల్ రీచ్ యూ అవుట్. అండ్ అట్ ద సేమ్ టైం మోస్ట్ ఆఫ్ ది కస్టమర్స్కి అసలు లిఫ్ట్ పెట్టుకునే ముందు చాలా డౌట్స్ ఉంటాయి. అంటే లైక్ మా స్కోప్ ఆఫ్ వర్క్స్ ఏంటి, మీ స్కోప్ ఆఫ్ వర్క్స్ ఏంటి అనేది ఉంటుంది. సో ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక లిఫ్ట్ మీరు పెట్టుకుంటున్నారు అనుకుంటే లిఫ్ట్ ఇన్స్టలేషన్ కంపెనీ యొక్క పార్ట్ ఏంటి అండ్ మీ యొక్క పార్ట్ ఏంటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్స్ టు బి ప్రొవైడెడ్ బై ద కస్టమర్ ఆర్ బిల్డర్ అనేది మీరు బిల్డర్కి ఇస్తున్నప్పుడు కానీ, లేదా మీరు కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు కానీ మీరు మెంటల్లీ ప్రిపేర్ అవ్వాల్సిన థింగ్స్ ఏంటంటే లిఫ్ట్కి సివిల్ వర్క్ రిలేటెడ్ ఏది ఉన్నా కూడా అది బిల్డర్ కానీ, కస్టమర్ కానీ, లేదా మీ ఇద్దరి మధ్యలో లైక్ బిల్డర్కి కస్టమర్కి ఉన్న ఏదైతే ఎంఓయూ ఉంటుందో దాంట్లో మీరు ముందుగానే ఈ పాయింట్స్ని క్లియర్గా మెన్షన్ చేసుకుంటే మీకు లిఫ్ట్ వర్క్ వచ్చేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. రైట్? సో సివిల్ వర్క్ వచ్చేసి స్కఫ్ హోల్డింగ్ ఉంటుంది, ఇన్ కేస్ చిప్పింగ్ వర్క్స్ ఉంటే చిప్పింగ్ వర్క్స్ ఉంటాయి, బ్రిక్ వర్క్ ఉంటే బ్రిక్ వర్క్ ఉంటుంది, అండ్ కోర్ కటింగ్ హోల్స్ ఆప్షన్స్ కూడా కొన్ని టైమ్స్ చేయాల్సి వస్తుంది ఎప్పుడు 2 slabs ఉన్నప్పుడు. అండ్ ఇలాంటి షాఫ్ట్ మనం ఏదైతే అనుకుంటున్నామో వితౌట్ సింగిల్ స్లాబ్తో ఏదైతే చేస్తున్నామో దీంట్లో మీకు కోర్ కటింగ్ అవసరం ఉండదు, బట్ చిప్పింగ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మన మోటార్ అనేది ఛానల్స్ పైన కూర్చుంటుంది. దిస్ ఈజ్ ఏ ఎంఆర్ఎల్ మిషన్ రూమ్ కాబట్టి ఇక్కడ చిప్పింగ్ వర్క్ అదే ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ సివిల్ వర్క్లో ఇది కాకుండా మీకు ఎలక్ట్రికల్ వర్క్లో చాలామందికి డౌట్స్ ఏంటంటే మేము లిఫ్ట్ పెట్టుకోవాలనుకుంటే మా యొక్క మీటర్ 3 phase కావాలా, సింగిల్ ఫేస్ కావాలా అని ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఏ డొమెస్టిక్ హౌస్ ఫర్ ఇండిపెండెంట్ ఫ్యామిలీ యూ కెన్ హ్యావ్ సింగిల్ ఫేస్ ఆప్షన్, 3 phase ఆప్షన్. బట్ మీరు మల్టీ స్టోరీ బిల్డింగ్ అనుకున్నారు, మల్టిపుల్ యూసేజ్ ఎక్కువ ఉండి, టెనెంట్స్ ఉండి, మల్టిపుల్ ఫ్లాట్స్ ఉన్నాయి అనుకుంటే ఇట్స్ బెటర్ టు గో ఫర్ ద 3 phase లిఫ్ట్. అండ్ అదర్ దెన్ దట్ మీకు ఎలక్ట్రికల్ దాంట్లో సపరేట్ అర్థింగ్ పాయింట్ అండ్ 3 phase ఇది కస్టమర్ స్కోప్లో ఉంటుంది. రైట్? సో ఇది కూడా మీరు మీ బిల్డర్కి ఇచ్చినప్పుడు కానీ, లేదా మీ ఎలక్ట్రీషియన్కి హౌస్ వైరింగ్లో మాట్లాడుకున్నప్పుడు దీనికోసం కూడా ముందుగా మాట్లాడుకుంటే మీకు చాలా మంచిది. అండ్ మీకు చెప్పినట్టు సివిల్ వర్క్ అయిపోయింది, స్కఫ్ హోల్డింగ్ అయిపోయింది, ఇది అయిపోయింది. అండ్ ఇప్పుడు లిఫ్ట్ వల్ల వర్క్ ఏంటంటే ఇవన్నీ ప్రిలిమినరీ వర్క్స్. మీరు లిఫ్ట్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ విషయాలు మీకు ముందుగా తెలిస్తే తర్వాత కాన్ఫ్లిక్ట్స్ అనేవి మీకు లిఫ్ట్ వాళ్ళతో కానీ, మీ సివిల్ పర్సన్తో కానీ, ఎలక్ట్రికల్ పర్సన్తో కానీ ఉండవు అనమాట. సో ఐ హోప్ మీకు ఈ 3 అర్థమయ్యాయి అనుకుంటా. స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ అస్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు లిఫ్ట్ పెట్టుకోవాలనుకుంటున్నారు, మీకు అసలు కంప్లీట్ కన్స్ట్రక్షన్ డ్రాయింగ్ కావాలనుకుంటే యూ కెన్ పింగ్ అస్, యూ కెన్ కామెంట్ ఆర్ యూ కెన్ కాల్ అస్. మీకు కంప్లీట్ లిఫ్ట్ యొక్క కన్స్ట్రక్షన్ ప్లాన్ కూడా ప్రొవైడ్ చేస్తాము, దాని జనరల్ అరేంజ్మెంట్ డ్రాయింగ్ అనుకుంటాము. అండ్ ఇప్పటివరకు మీరు చూస్తుంటే ఈ విల్లాలో ఇప్పుడున్న మోడర్న్ సొసైటీలో ప్రతి ఒక్క G+1కి కానీ, G+2కి కానీ కంపల్సరీ లిఫ్ట్ అవసరం. సో బిల్డర్ ఏం చేశాడు, ప్రతి ఒక్కరికి లిఫ్ట్ అనేది ప్రొవిజన్ ఇచ్చాడు. 10 years బ్యాక్, 5 years బ్యాక్ మోస్ట్ ఆఫ్ ది విల్లాస్లో దే డోంట్ హ్యావ్ ద లిఫ్ట్ ప్రొవిజన్. సో ఇందులో మనం ట్రాక్షన్ ఎలివేటర్ ఇన్స్టలేషన్ చేసే మిషన్ రూమ్ మీకు ఎలా కనిపిస్తుందో, ప్యానల్ బోర్డ్ ఏఆర్డి ఎలా కనిపిస్తుందో చూడబోతున్నారు మీరు ఇప్పుడు. 4 feetలో మనం ఏం చేస్తామంటే ఇక్కడ మీరు లోపల చూస్తూ ఉంటే ఆ మోటార్ వచ్చేసి షార్ప్ మోటార్ అనమాట. సో షార్ప్ గేర్ మోటార్. సో ఆ షార్ప్ గేర్ మోటార్ని మనము ఎంఆర్ఎల్ మిషన్ ఎలా అయితే కూర్చోబెడతామో అదే కాన్సెప్ట్లో బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్నారు. సో ఎంఆర్ఎల్ టు ట్రాక్షన్కి వెళ్ళే వరకు మనకి ఏంటంటే 1 lakh డిఫరెన్స్ వస్తుంది. సో విత్ ఇన్ ద మిషన్ రూమ్లో ప్యానల్ బోర్డ్ ఎలా అకామిడేట్ చేసాము అండ్ ఏఆర్డి ఎలా అకామిడేట్ చేసాము అండ్ దాని యొక్క బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది మీరు వీడియోలో చూస్తున్నారు. ఈవెన్ ఇఫ్ మీరు కూడా మీ ఇంటికి ఇలాంటి కైండ్ ఆఫ్ ఎలివేటర్ని ఏదైతే చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఇలాంటి మిషన్ రూమ్స్ అనేవి చాలా అడ్వాంటేజ్ మనకి. మీరు వీడియోలో చూస్తూ ఉంటే ఛానల్స్ని అక్కడ సైడ్ వాల్స్లో గ్రౌటింగ్ చేసాము. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఫార్వర్డ్లో ఈ పొజిషన్లో చూస్తే
ఇక్కడ కూడా మనం ఛానల్స్ని గ్రౌండ్ అంటే లైక్ లోపల కాంక్రీట్ మాల్ వేసి ఫిక్స్ చేసాము. సో దట్ ఫర్మ్గా మోటార్ మనకి ఎక్కడైనా వైబ్రేషన్స్ వచ్చినా కూడా తట్టుకొని ఆ ఛానల్స్ వైబ్రేట్ అవ్వకుండా ఉండడానికి కాంక్రీట్ ఫౌండేషన్ వేసి క్లోజ్ చేసాము. సో ఇలాంటి మిషన్లో మీరు అబ్జర్వ్ చేస్తే యాక్చువల్లీ మన యొక్క లిఫ్ట్ యొక్క షాఫ్ట్ అనేది ఈ సిమెంట్ ఇన్నర్ ఏజ్లో ఆగిపోయింది. సో జనరల్లీ మనకి ఇంకా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అడిగేది ఏంటంటే స్లాబ్ ఎంత హైట్లో వేస్తే కన్వీనియంట్ ఉంటుంది, బాగుంటుంది అంటారు. ఇన్ కేస్ మీకు వాస్తు ఇష్యూస్ ఉన్న ప్లేసెస్లో లిఫ్ట్ పెట్టుకున్నట్టు అయితే మినిమం మేము అడిగేది ఏంటంటే 4 to 4.5 అడుగుతాం ట్రాక్షన్ ఎలివేటర్కి అయితే. లేదు మీరు గేర్లెస్ ఎలివేటర్ పెట్టుకోవాలనుకుంటే 2 feet సరిపోతుంది. మనకి లాస్ట్ ల్యాండింగ్ నుంచి 12 feet అంటాము, లేదా మీ యొక్క పెంట్ హౌస్ ఏదైతే ఉంటుందో ఆ స్లాబ్ నుంచి 2 feet ఇవ్వండి. లేదు మనకి అలాంటి ఏం ప్రాబ్లమ్స్ లేవు అనుకుంటే యూ కెన్ గో ఫర్ 4 to 5 feet. సో 4 to 5 feet ఇవ్వడం వల్ల మీకు ఇలాంటి మెషిన్ రూమ్ సో దట్ వీ కెన్ అకామిడేట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్ ద మెషిన్ రూమ్ ఇట్ సెల్ఫ్. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా రిగార్డింగ్ మెషిన్ రూమ్ కోసం యూ కెన్ రీచ్ ఆన్ టు ద నంబర్ 9100098904 and we can give you the complete information. Thank you for watching this video.